2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని 600 ఫోన్లు ట్యాప్ చేయించారు. ఏది ఇప్పుడు దర్యాప్తులో తేలింది. ఆ 600 ఫోన్లు ఎవరి అంటే వ్యాపారవేత్తలై, సినీ ప్రముఖులై, రాజకీయ ప్రముఖులై, కొంతమంది కుటుంబ సభ్యులై, వాళ్ళ కుటుంబ సభ్యులై కూడా ఫోన్లు ట్యాప్ అయినట్టు సమాచారం. అంటే దర్యాప్తులోనే 600 ఫోన్లు తేలినాయి. అప్పుడు పార్టీ ఓడిపోయింది అని తెలవంగానే ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఉన్న సమాచారం ఎన్నైతే ఉన్నదో హార్డ్ డిస్క్లు మొత్తం ధ్వంసం చేసారు. అవి కూడా అన్ని క్లియర్గా ఉంటే ఇంకా ఎన్ని ఫోన్లు ట్యాప్ అయినాయో తెలుస్తుండే. అయితే ఈ విషయాన్ని కొన్ని ఛానళ్ళు ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ గుండాలను పెట్టి దాడి చేయించింది. ఇది కేటీఆర్ నీచ సంస్కృతి. అంటే ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నావు, ఎందుకు మంటలేస్తుందా? నిజాలు వాళ్ళ ఛానళ్ళల్లో వేసినందుకు నీకెందుకంత నొప్పి లేస్తుంది అంటే అది నిజం కాబట్టే నీకు మంటలేసి నువ్వు దాడి చేయించినావు. అంటే నువ్వు దాడి చేపించడం కరెక్టేనా? ఫోన్లు ట్యాప్ చేయడం కూడా కరెక్టేనా? అది సిగ్గుండాలి. ప్రతిపక్ష నాయకునికి ఏ హోదా ఉండాలనో ఆ హోదా నీకు లేదు. అందులో కూడా ఫెయిల్ అయిపోయినావు. మళ్ళీ మీదికి నేను ముఖ్యమంత్రిని అయితా, నిన్న నువ్వు అయ్యేది నీ జీవితంలో ముఖ్యమంత్రి కావు, గుర్తుపెట్టుకో.